ఒక ఇండియన్ని ఎక్కడ పడేసినా సరే బతకగలడు అని అందరూ అంటూ ఉంటారు. నిజమే. మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా అడ్జస్ట్ అయిపోతాం. ఎంత పెద్ద పన్నైనా సరే చిటికలో చేసి పెడతాం. మన వాళ్ళు ఓర్పుకు సహనానికి మారుపేరు. ఎవరైనా మేనేజర్స్ మనల్ని ఒక మాట అంటే పడి ఉంటాం. అందుకేనేమో గ్లోబల్ మార్కెట్లో మన ఇండియన్స్కి డిమాండ్ ఎక్కువ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతం ఇజ్రాయిల్లో మన ఇండియన్స్ హవా పెరిగిపోయింది. అడుగడుగున ఇండియన్స్ మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇజ్రాయేల్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఒక కొత్త యుద్ధాన్ని అక్కడి ప్రజలు చేయాల్సి వస్తోంది. ఇలాంటి టైంలో మన ఇండియన్స్ అక్కడ సేఫ్గా ఉన్నారా? వాళ్ళ ప్రాణాలకు సెక్యూరిటీ ఏంటి? మన ఇండియన్ వర్కర్స్ అక్కడ భారీ సంఖ్యలో ఉండటం వల్ల మనకేంటి లాభం? ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు ఈ ప్రపంచంలో ఏ మారుమూల దేశంలోకి వెళ్ళినా సరే కనిపిస్తూనే ఉంటారు. ఎక్కడెక్కడికో పనుల కోసం మన వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇజ్రాయెల్లో ఇంతకు ముందు ఎప్పుడూ కనిపించని ఒక సీన్ కనిపిస్తోంది. ఇండియన్ వర్కర్స్ అంటేనే ఒళ్ళు వంచి పనిచేస్తారు అని ప్రపంచమంతటా తెలుసు. అందుకనే ఏమో ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా మన వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, రియల్ ఎస్టేట్లో అన్నిట్లో కూడా ఎక్కువగా మన భారతదేశానికి చెందిన కార్మికులే ఉన్నట్టు ఈ మధ్యనే తెలిసింది. ఇంతకుముందు పాలస్తీనా కార్మికులు ఇజ్రాయెల్లో ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ స్థానంలో మన వాళ్ళే నిండిపోయారు. దాదాపు 16,000 మంది భారతీయ కార్మికులు ఇజ్రాయెల్లో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు అని తెలిసింది. ఈ కార్మికులే తమ కృషితో, కష్టపడే గుణంతో ఇజ్రాయెల్లో కొత్త ఆశలు చిగురింపచేస్తూ ఉన్నారు. యుద్ధంలో పూర్తిగా దెబ్బతింటున్న ఇజ్రాయెల్కి అండగా ఈ కార్మికులు నిలిచారనే చెప్పుకోవాలి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద అతి భయంకరమైన దాడిని ప్రారంభించింది హమాస్. ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకమైన జనాలు కూడా చనిపోయారు. అయితే ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ సెక్యూరిటీ విషయంలో ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకుంది. అందులో భాగంగా పాలస్తీనా నుండి వచ్చిన కార్మికులను ఇజ్రాయెల్ బ్యాన్ చేసింది. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ నుండి వచ్చిన ఈ వర్కర్స్ ఇజ్రాయెల్లోనే పనిచేస్తూ డబ్బులు సంపాదించేవారు. కానీ ఇప్పుడు మాత్రం వారి స్థానంలో మన ఇండియన్ వర్కర్స్ వచ్చేస్తున్నారు. వాళ్ళ ప్లేస్ని మన వాళ్ళు రీప్లేస్ చేస్తున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పటికే ఇజ్రాయెల్లో ఉన్న రియల్ ఎస్టేట్ టైకూన్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా భారతీయ కార్మికులనే తమ కన్స్ట్రక్షన్ వర్క్స్ లో తీసుకుంటాం అని చెబుతూ ఉన్నారు. సాధారణంగా ఇజ్రాయెల్ ఏ పన్నైనా సరే ఆలోచించి చేస్తుంది. ఆ దేశం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక గట్టి కసరత్తు ఉంటుంది. ఇప్పుడు ఆ దేశపు జనాలు కూడా మన ఇండియన్స్ మీద ఇంత నమ్మకం చూపిస్తూ ఉన్నారంటే దానికి కారణం మన వాళ్లకున్న కష్టపడి పనిచేసే తత్వమే. కేవలం కన్స్ట్రక్షన్ వర్క్స్ లో మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా మన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 50,000 నుండి 1,00,000 వరకు మన ఇండియన్ వర్కర్స్ ఇజ్రాయెల్లో పనిచేస్తూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఇజ్రాయెల్లో ఉన్న వర్కర్స్ అందరూ కూడా భారతీయులే అవుతారని కూడా నిపుణులు చెబుతున్నారు. దుబాయ్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో మన భారతీయులు ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్లో కూడా మన భారతీయులకు ఉపాధి అవకాశాలు దొరకటం, మన వాళ్ళ పుట్టుక నుండి కష్టపడి పనిచేసే గుణముంది. పైగా ఇచ్చిన పనిని నిజాయితీగా సమయానికి చేస్తారు. ఇవే గుణాలు గ్లోబల్ మార్కెట్లో మనల్ని ఒక గొప్ప పొజిషన్లో నిలబెట్టాయి. కేవలం కన్స్ట్రక్షన్ పనుల్లో మాత్రమే కాదు, హెల్త్ కేర్, టెక్నాలజీ, మరికొన్ని రంగాల్లో కూడా మన వాళ్ళనే నియమించాలి అని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక డౌట్ ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంది. ఈ మార్పు మన మంచికేనా? గ్లోబల్ మార్కెట్లో ముఖ్యంగా ఇజ్రాయెల్ వంటి దేశంలో మన వాళ్ళు ఎక్కువగా ఉండటం కరెక్టేనా? వాళ్లకు సెక్యూరిటీ పరంగా ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా అని మన భారతదేశానికి చెందిన అధికారులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ మీద ఇరాన్, లెబనాన్ వంటి దేశాలు దాడులు చేస్తూ ప్రతిరోజు ఆ దేశంలో యుద్ధ వాతావరణమే ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళను వెనక్కి తెచ్చుకుంటే మంచిది అని మన ప్రభుత్వం కూడా ఒకానొక టైంలో భావించింది. ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. మన వాళ్ళు కేవలం ఇజ్రాయెల్లో పనికి మాత్రమే వెళ్ళలేదు. ఇజ్రాయెల్ దేశ భవిష్యత్తును మార్చే పనిలో కూడా మన వాళ్ళు నడుం బిగించారు. మన భారతీయులు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళ టాలెంట్ తో ఒక కొత్త గుర్తింపు తెచ్చుకుంటారు. ఇజ్రాయెల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఏ క్షణమైనా సరే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయొచ్చు. అయితే ఎన్నో సంవత్సరాల నుండి ఇజ్రాయెల్లో పనిచేస్తున్న కార్మికులు మాత్రం అక్కడి సెక్యూరిటీ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది అని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురైతే లేదా ఏదైనా డేంజరస్ సిచ్యుయేషన్ రాబోతోంది అని తెలిసిన వెంటనే దేశం మొత్తం మీద ఒక సైరన్ మోగుతుంది. ఈ సైరన్ మోగిన వెంటనే దగ్గరలో ఉన్న షెల్టర్కి చేరుకోవాలి. ఎక్కడెక్కడ అయితే మన ఇండియన్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారో అక్కడ ఎన్నో బాంబ్ షెల్టర్స్ నిర్మించారు.
సైరన్ మోగిన వెంటనే మన కార్మికులు పనులు ఆపేసి వేగంగా షెల్టర్స్కి చేరుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సైరన్ మోగాక ఎలాంటి భయాందోళనలు లేకుండా వాళ్ళు షెల్టర్లో నుండి బయటకు వచ్చి తమ పనులు తాము చేసుకుంటారు. అక్కడ పనిచేసే మన ఇండియన్ కార్మికులు చెప్పేది ఏంటంటే ఇజ్రాయిల్లో పనిచేయటం వల్ల తమకు ఎలాంటి ప్రమాదమూ లేదు. సెక్యూరిటీ పరంగా ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎంతో అలర్ట్గా ఉంటుంది. ఇన్ని యుద్ధాలు, దాడులు, మారణహోమాలు జరుగుతూ ఉన్నా సరే ఇజ్రాయెల్లో ఇప్పటి వరకు ఒక్క ఇండియన్ వర్కర్ కూడా చనిపోయినట్టు రికార్డు లేదు. కనీసం ఒక ఇండియన్ వర్కర్కి కూడా గాయాలు కాలేదు. దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఎంత సేఫ్గా ఉందో అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకు మరొక డౌట్ వస్తుంది. అదేంటంటే ఇంత పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్కి మన ఇండియన్ వర్కర్స్ అవసరం ఏమొచ్చింది అని. దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ఇజ్రాయెల్ కన్స్ట్రక్షన్ను ఒక కొత్త దిశలో తీసుకువెళ్తూ ఉంది. ఆ దేశం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టింది. ఇజ్రాయెల్ సిరియాకు చెందిన గోలన్ హైట్స్ ను ఆక్రమించింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అని అనుకుంటూ ఉంది. అక్కడకు తన జనాలు తరలించి అక్కడ జనాభా పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి జనాభా పెరిగే లోపే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా పెంచాలి అని ఇజ్రాయెల్ భావిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న జనాభాను రెండింతలు చేయాలి అని ఇజ్రాయెల్ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. మరి రెండింతల మంది జనాభాకు ఇల్లు, వస్తువులు ఉండాలి కదా. అందుకని మన ఇండియన్ పని వాళ్లను ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటూ ఉంది. కావాలనుకుంటే ఇజ్రాయెల్ లోకల్ వర్కర్స్ నే ఈ పనులకు వాడుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. ఎంత భారీ ఎత్తులో చేస్తున్న కన్స్ట్రక్షన్ పనుల కోసం ఇజ్రాయెల్లో ఉన్న వర్కర్స్ సరిపోరు. అందుకని ఇలాంటి టైంలో మన ఇండియన్ వర్కర్స్ ఇజ్రాయెల్కి సహకరిస్తూ ఉన్నారు. గోలన్ హైట్స్ లో జనాభాను రెండింతలు చేయటం వల్ల ఇజ్రాయెల్కి ఆర్థికంగా ఎంతో లాభం కలుగుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం మరొక టర్న్ తీసుకోబోతోంది. అక్కడ ఉండే జియో పాలిటిక్స్ కూడా ఖచ్చితంగా మారుతాయి. ఇక ఈ మ్యాటర్ని మనం ఇండియన్ కోణంలో చూసినట్లయితే బయట దేశాల నుండి మన ఇండియన్స్ సంపాదిస్తున్న అమౌంట్ $130 అరబ్. ఇజ్రాయెల్కి కూడా మన వర్కర్స్ వెళ్లి పనిచేయడం వల్ల ఆ అమౌంట్ మరింత పెరుగుతుంది. ఇజ్రాయెల్కి మనకి మధ్య ఉన్న రిలేషన్స్ మరింత స్ట్రాంగ్గా మెరుగుపడటమే కాకుండా మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుపడేందుకు మన ఇండియన్ వర్కర్స్ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నారు అని చెప్పుకోవాలి. ఫ్యూచర్లో 1,00,000కు పైగా వర్కర్స్ ఇజ్రాయెల్లో పనిచేస్తారు. దీనివల్ల మన దేశానికి ఎలాంటి లాభం అని కూడా అనిపించవచ్చు. ఈ మధ్యనే ఇజ్రాయెల్కి చెందిన అధికారులు ఒక గొప్ప అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే తొందరలోనే ఇజ్రాయెల్కి చెందిన పెద్ద పెద్ద కంపెనీలు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాయి. ముఖ్యంగా సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీలో మనం కూడా చక్రం తిప్పాలి అంటే ఇజ్రాయెల్తో పార్ట్నర్షిప్ చేయాల్సిందే. ఇజ్రాయెల్కి చెందిన టవర్స్ సెమీ కండక్టర్ ఆ దేశంలోనే అతిపెద్ద కంపెనీ. ఈ కంపెనీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తయారు చేస్తుంది. ఈ కంపెనీ కూడా మన దేశంలో ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇండియన్ వర్కర్స్ కేవలం ఇజ్రాయెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాత్రమే డెవలప్ చేయటం లేదు, మన ఇండియన్ ఫైనాన్షియల్ కండిషన్ కూడా స్ట్రాంగ్ చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్, ఇండియా మధ్య రిలేషన్స్ కూడా మరింత స్ట్రాంగ్ గా మారుతున్నాయి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.